హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అయితే కంటిన్యూగా వాచ్ చేసేయండి ఎండ్ వరకు. ఓకేనా? థ్యాంక్ యూ. ముందు రోజు మిడ్ నైటే నేను పెసరపప్పు నానబెట్టేసుకున్నానండి. పడుకునే ముందే నానబెట్టేసుకుంటే సో మార్నింగ్ లేచే వరకు మంచిగా పెసరపప్పు నానుతుంది అండ్ పొట్టు కూడా నీట్గా వచ్చేసింది. బట్ కాకపోతే ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ అండి, పొట్టుని ఎప్పుడు కూడా మొత్తం క్లీన్ చేయొద్దు. పెసరపప్పు కానివ్వండి, ఏదైనా మనము ఇలా ఫైబర్కి సంబంధించినవి ఏవైనా సరే పూర్తిగా నీట్గా క్లీన్ చేయొద్దు. నేను పొట్టు కొంచెం ఉంచుతానమాట, అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కదా. సో ఇంకోటి ఏంటి అని అంటే, ఇది ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నేను ముగ్గు వేసుకున్నాను. ముందు రోజు భోగి ముగ్గులు వేసుకున్నాం కదండి, దాని తర్వాత ఇది నెక్స్ట్ డే అనమాట, సంక్రాంతి రోజు ముగ్గులు వేసుకున్నాను. ఇలా ఇంకా గొబ్బెమ్మలు అవి పెట్టలేదండి, ఎందుకనంటే మా మౌంటైన్ వాకింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు మొత్తం ఖరాబ్ చేసేస్తున్నాడు, తొక్కేస్తున్నాడు. అండ్ మా మెష్ డోర్ ఓపెన్ చేయగానే కూడా బయట తాకుతూ ఉన్నదనమాట. సో గొబ్బెమ్మ పెట్టకముందే ఇలా వీడియో అయితే తీసుకున్నానండి నేను. దాని తర్వాత గొబ్బెమ్మని పెట్టుకున్నాను అనమాట. అది కూడా తులసి కోట దగ్గరను రథం ముగ్గులో పెట్టుకున్నాను. మా ఇంటి ముందు గుమ్మం ముందు వేసిన ముగ్గులో పెట్టలేదన్నమాట. మెష్ డోర్ తగిలి మొత్తం చెదిరిపోతుంది ముగ్గంతా కూడా. సో అందుకోసమని అలా చేయలేదు నేను. కానీ ముగ్గు ఎలా ఉంది చెప్పండి? సింపుల్గా వేసుకున్నాను, నాకైతే బాగా నచ్చింది. చాలా సింపుల్గా ఉంది, బాగుంది, నీట్గా అనిపించింది నాకు. ఆ రోజు కూడా వేణుగారు లేరండి, ఎర్లీ మార్నింగే వెళ్ళిపోయారనమాట. ఇంకా టీ తాగేసి మార్నింగే వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళారు. ఫెస్టివల్ రోజు అయినా కూడా ఆ రోజు వర్క్ ఉంది. యాక్చువల్లీ నేను కూడా దాని తర్వాత వెళ్ళాను, ఇంట్లో పనులన్నీ చూసేసుకొని వెళ్ళాను. మాకు మెయిడ్ రావట్లేదండి, ఫెస్టివల్ అని కాదు, అసలు మెయిడ్ రాక చాలా రోజులు అవుతుంది. అంటే ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి, మెయిడ్ ఎవరు రావట్లేదు, నేనే చేసేసుకుంటున్నాను. మీకు ఇక్కడ ఒక చెట్టు కనిపిస్తుంది కదా అండి, అసలు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను లైవ్లో చూస్తే అసలు ఎంత హ్యాపీ అనిపించిందో. అలా బ్లూమింగ్ అయిన ఫ్లవర్స్ అన్నీ కూడాను తీగలాగా ఉందండి ఆ చెట్టు. దానికైతే ఇలా ఆరెంజ్ ఫ్లవర్స్ అనేవి అయితే ఉన్నాయి. ఈ చెట్టు నేమ్ అయితే తెలియదు నాకు, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి నాకు. ఎంత బాగా పూసాయంటే పూలు, మొత్తం ఆరెంజ్ పూలు అండి. లైవ్లో చూస్తే ఇంకా ఎంత హ్యాపీగా అనిపించిందో నాకు అది చూడగానే. డెఫినెట్గా దీన్ని నేమ్ తెలుసుకోవాలి. అండ్ ఇంకా వచ్చిన తర్వాత మౌంటైన్ వాకింగ్ తీసుకొని వెళ్ళినప్పుడు ఇది ఆ వీడియో తీశాను అనమాట. ఇంకా రాగానే వెంటనే మళ్ళీ ప్రిపేర్ చేసేసాను గారెలు. ఇందులో మీరు ఎప్పుడైనా పెసరపప్పు కానివ్వండి, పెసరపప్పు గారెలు కానివ్వండి, బొబ్బెరపప్పు గారెలు అలా చేసినప్పుడు ఆనియన్స్ మనం గ్రైండ్ చేసి, పచ్చిమిర్చి, ఆనియన్స్, జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తాం కదా, దాని తర్వాత అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ సన్నగా తరిగి మళ్ళీ ఇందులో వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఏవైనా కూడా. సో మా ఇంట్లో గారెలు అంటే చాలా ఇష్టం అందరికీ. మిస్ అవుతున్నారు వేదార్థి వాళ్ళు, బట్ వేదార్థి వాళ్ళండి మేము ఇక్కడ ఉండి మేమిద్దరమే మిస్ అయ్యాం. కానీ వేదార్థి వాళ్ళు అక్కడ వాళ్ళ అత్త వాళ్ళతోటి, నానమ్మ వాళ్ళతోటి, వాళ్ళ కజిన్స్ అందరూ, అక్క చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారు, వదిన వాళ్ళంతా. సో వాళ్ళతోటి అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ముందు వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా ఎంజాయ్ చేశారు వాళ్ళ అత్తతో. చెప్పాను కదా వేణుగారు లేరు, మార్నింగే వెళ్ళారు అని చెప్పేసి. సో నేను మళ్ళీ అన్ని లంచ్ బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేసుకొని వేణుగారి కోసం అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అనమాట. ఆలూ ఫ్రై చేస్తున్నాను, వేణుగారికి చాలా ఇష్టం, మా వేదార్థికి ఇంకా ఇష్టం ఆలూ ఫ్రై అంటే. సో అది చేస్తున్నప్పుడు నాకు మా వేదార్థి బాగా గుర్తొచ్చాడు ఆ రోజు. ఇది ఫెస్టివల్ రోజు వీడియో అండి. ఇంకోటి, మీరు అంటే నాన్ వెజ్ తింటారు కదా అని అనుకోవచ్చు, నేను భోగి రోజు ఫెస్టివల్ రోజు నాన్ వెజ్ తినలేదు. కనుమ రోజు నాన్ వెజ్ ప్రిపేర్ చేసుకున్నామన్నమాట. మీలో ఎంతమందికి ఆలూ ఇష్టం? ఆలూ టమాటో కర్రీ, ఆలూ ఫ్రై, ఆలూకు సంబంధించిన అంటే వెరైటీస్ అన్నీ కూడా ఎంతమందికి మీలో ఇష్టం? మా ఇంట్లో అయితే ఆలూ ఫేవరెట్ అందరికీ. చెప్పాను కదండి, వేదార్థి వాళ్ళు నల్గొండ వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు వదిన వాళ్ళతోటని. సో ఇక్కడ డాన్సులు వేస్తుంది సునీత వదిన, పెద్ద వదిన, అనిత వదిన సెకండ్ అనమాట. అండ్ ఇక్కడ పిల్లలు, వాళ్ళ పిల్లలు,
మనవరాళ్ళు అందరూ ఉన్నారు, జస్సు వీళ్ళంతా. అండ్ వేదార్థ్ వీడియో తీసాడంట. ఇది భోగి రోజు వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి భోగి మంటలు వేసుకున్నారు. నాకు కొన్ని క్లిప్పింగ్స్ పంపించారు, సో మీకు కూడా చూపెడదామన్నట్టుగా నేను ఇలా వీడియో అయితే పెట్టానండి. బాగా అంటే బాగా ఎంజాయ్ చేశారు. మేమిద్దరం అంటే వేణుగారు నేను ఇక్కడ వాళ్ళని మిస్ అయ్యాము. బట్ వాళ్ళు మాత్రం అక్కడ ఎలా ఉంటారో, ఫస్ట్ టైం కదా చాలా రోజులు ఉంటున్నారు, అందులో ఒకటి ఇంకా అత్తయ్య గారిని ఎలా చూసుకుంటారో అనుకున్నాను, కానీ బాగా ఎంజాయ్ చేశారండి. సో ఇంతకు ముందు వీడియోలో సరితవదన మిస్ అయ్యాం కదా, ఇక్కడ సరితవదన వచ్చారు. తను ఏంటంటే అంతకుముందే మనాలి టూర్కి వెళ్ళారనమాట. భోగి రోజు ఈవినింగ్ వచ్చారంట. సో వచ్చిన దగ్గర నుంచి విపరీతంగా డ్యాన్సులు అండి అందరూ. ఇంకా ఆ క్లిప్పింగ్స్ అన్నీ మాకు పెడుతూ ఉంటే మేమేమో ఇంకా ఇలా ఎంజాయ్ చేస్తున్నాము చూసి. సో వేదార్థికి ఇష్టమైన సిస్టర్ ఆరుషి, లౌక్య పాప వీళ్ళందరూ. ఆరుషి వేదార్థ్ ఏంటి అని అంటే ఇంకా చిన్నప్పటి నుంచి బాగా ఇద్దరు ఒకే విధంగా పెరిగారనమాట. చాలా ఇష్టము అందరూ వాళ్ళు. అసలు వీళ్ళందరూ కలిస్తే ఒక ఇదిలో ఉంటారండి, అదే ఇదిలో ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చెప్పాను కదా అండి, డ్యాన్సులు మాకైతే ప్రతి ఒక్క వీడియో డ్యాన్స్ వేసినప్పుడల్లా వీడియోస్ అన్నీ పంపిస్తూ ఉన్నారనమాట. ఆ 2-3 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేశారు. వదిన ఫుల్గా యాక్టివ్గా ఉంటారండి. డ్యాన్స్ అంటే తనకి చాలా ఇష్టము. అండ్ ట్రెండింగ్లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా ఇమ్మీడియట్గా డ్యాన్సులు చేస్తూనే ఉంటారు. అండ్ పిల్లలతో కూడా ఎంజాయ్ చేస్తారు బాగా. ఎప్పుడు లెర్నింగ్లో ఉంటారండి, ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు, తెలుసుకుంటారు, ఏదో ఒక విషయం గురించి, కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. పిల్లలకి షేర్ చేస్తారు ప్రతి ఒక్కటి. సో అదనమాట. చూడండి వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ సంక్రాంతి మీరు కూడా ఇంతకన్నా ఎక్కువగానే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి మా అపార్ట్మెంట్ పైన పిల్లలందరూ కూడా ఇలా కైట్స్ ఎగరేస్తున్నారండి. ఈవినింగ్ మేము బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇలా అందరూ ఎంజాయ్ చేస్తుంటే సరే ఒకసారి చూద్దాము. ఎవ్రీ ఇయర్ మేము కూడా టెర్రస్ మీదకి ఎక్కి ఇలా కైట్స్ ఎగరేస్తూ ఉంటాం కదా. సో పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి పైకి వచ్చి చూశాను. వ్యూ అయితే మా అపార్ట్మెంట్ మీద చాలా బాగుంటుంది. సో టెర్రస్ నుంచి చూస్తుంటే పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి చెప్పాను, బట్ కాకపోతే ఏంటంటే టెర్రస్ మీదకి వచ్చిన వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద డెక్స్ పెట్టేసుకొని సాంగ్స్ పెట్టుకొని ఇలా కైట్స్ అయితే ఎగిరేసారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే కైట్ని కట్ చేస్తూ మాంజాతోటి అలా ఉంటుంది కదా. సో బాగా ఎంజాయ్ చేశారనమాట. చుట్టూ కూడా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఎన్ని కైట్స్ ఉన్నాయో. ఇంకా కనిపించడం లేదు లైటింగ్కి. చూడండి అది కట్ చేసేసారండి ఎవరో, అంటే ఇట్లా కాంపిటీషన్ పెట్టుకుంటారు కదా ఇంకా, సో అది కట్ చేసేసారనమాట. సో కైట్స్ అయితే ఫుల్ ఎగరేసారండి ఈసారి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉన్న వాళ్ళు వరకు. వేదార్థ వాళ్ళు ఇక్కడ ఉంటే వేదార్థ వాళ్ళు కూడా డెఫినెట్గా కైట్స్ ఎగరేసేవాళ్ళు.
సాయిచన ఇప్పటి వరకు అడిగావు కదా వెళ్ళు. పట్టుకో.